వెల్కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ త్రూ 40 days till గుడ్ ఫ్రైడే. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న వాక్యం ఏమిటంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ మత్తయి సువార్తలో దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, మనము ముఖ్యంగా ఈ ఉపవాస ప్రార్థనలో ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుతుంటాం కదా. యేసయ్య కూడా ఆయన ఉపవాసం ఉన్నప్పుడు 40 రాత్రింబగళ్ళు ఎక్కువగా ప్రార్థనలో గడుపుతూ వచ్చినాడు. అయితే సాతాను ఎంతగానో శోధించాలని చూస్తుంటుంది. ఇప్పుడు మనుషులకు తెలిసినప్పుడు ఆ మనుషుల ద్వారా కానీ వారితో సమయం గడపడం కానీ ఇలా ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావని ఎవరికి తెలీదు. నీ గదిలోనికి వెళ్ళి తలుపు మూసుకొని రహస్యమందు చూచున్న నీ తండ్రికి మాత్రమే ప్రార్థన చేయు. ఎవరికో కనపడాలని అలా కాదు, ఎవరికో కనిపించాలి, అది చేయాలి, ఇలా ప్రార్థన చేయాలి, ఇలా ఆకర్షించుకోవాలనే జీవితం మనకు అస్సలు ఉండకూడదు. ఆయన వాక్యం సెలవిస్తుంది, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదా అని అందరికీ చెప్పి చూడడైనా. నువ్వు రహస్యంగా చేస్తే రహస్యంగా చూస్తాడు. నువ్వు చేసిన ప్రతి ఒక్క ప్రార్థన ఆయన వింటాడు. ఈ ఉపవాస ప్రార్థనలనే కాదు, మనము అనుదినము మనం చేసే ప్రార్థనలో ఎంతో రహస్యంగా ప్రార్థించాలి. కనిపించాలని కాదు. సంఘంలో ప్రార్థించినప్పుడు ఎలా ప్రార్థించాలి, మన ఒంటరి జీవితంలో ఏకాంతంగా ఉన్నప్పుడు ఎలా ప్రార్థించాలి, శోధనలో పడకుండా ఎలా ఉండాలి అనేది ఆయన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా, ఏ సమయంలో ప్రార్థన చేసినా అందరికీ తెలియాలని కాదు, కానీ నీ ప్రార్థన విన్నపములు ఆయనకు మాత్రమే తెలియాలి. ఒకరు నీకు ప్రార్థన చేయమని చెప్పినప్పుడు వారి గురించి ఎంతో భారం కలిగి ప్రార్థన చేయాలి, ఏడ్చుతూ ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది ఎన్నో జీవితాలను మారుస్తుంది, ముఖ్యంగా నీ జీవితాన్ని కూడా. కాబట్టి ప్రార్థన చేయు, ఎక్కువ సమయం ఆయనతో గడుపు. ఆయన నామంలో ఏది అడిగినా దయచేస్తా అంటున్నాను. అడుగుడి మీకు ఇయ్యబడిన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన ప్రార్థన విన్నపములన్నీ ఎన్నో సంఖ్యలను తెంపేసేయాలి. ఎన్నో బంధకాల నుండి ప్రతి ఒక్కరూ విడుదల పొందాలి. అటువంటి ప్రార్థనా జీవితం నువ్వు నేను కలిగి ఉండాలి ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ ప్రార్థన జీవితం ఎంత విశ్వాసంగా ఉంది, ఎంత నమ్మకంగా ఉంది, ఒక్కసారి పరీక్షించుకో. ఈ వాక్యాన్ని దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆయన మన జీవితంలో గొప్ప ప్రతిఫలం ఇచ్చునుగాక. ఆమేన్.